ఏప్రిల్ 22 సరిగ్గా వారం రోజుల క్రితం ఒంగోలుకు చెందిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య తెలుగు రాష్ట్రాలని కలిచివేసింది. ఆయన శరీరంపై 53 కత్తిపోట్లు ఉన్నాయని సాక్షాత్తు సీఎం చంద్రబాబు చెప్పడంతో సామాన్య ప్రజల ఒళ్ళు గగుర్పుడ్చేలా ఉంది. 2 నెలల పాటు రెక్కి నిర్వహించిన హంతకులు కూతవేటు దూరంలో తాలూకా పోలీస్ స్టేషన్, ఎస్పీ ఆఫీస్ ఉన్నా ఏమాత్రం అదరకుండా పనిగానిచ్చేశారు. ₹1 కోటి సుపారీ తీసుకున్న హంతకులు 53 కత్తిపోట్లు పొడిచారు. ఒక్కో పోటుకి 2 లక్షల సుపారీ అన్నమాట. తాజాగా డిసిసిబి చైర్మన్ పదవుల పంపకంలో వీరయ్య చౌదరి పేరు కూడా ఉంది. ఇన్నాళ్లు జెండా మోసిన కష్టం చూసిన టీడీపీ అధిష్టానం పదవి ఇచ్చేలోపే అనంతలోకాలకు వెళ్లేలా చాలా పక్కాగా ప్లాన్ చేశారు హంతకులు. పోయిన ప్రాణాలు ఎలాగూ రావు. దీని గురించి ఇప్పటికే ఏపీ సర్కార్ కూడా సీరియస్ గా ఉంది. అసలు ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ₹1 కోటి నావి కాదు అనుకుంటే సమాజంలో ఎవరినైనా చంపేయచ్చా? 1 కోటి కాదు, ఇంకా 10 కోట్లైనా పెడతా, పేరు బయటకు రాకుండా చంపేయాలి అనేవాళ్ళు ఫ్యూచర్ లో రారని గ్యారంటీ ఏంటి? వీరయ్య చౌదరి మరణంతో పోలీస్ డిపార్ట్మెంట్ కి కనువిప్పు కలిగిందా లేదా? అధికారం, అంగబలం, ఆర్థిక సామర్థ్యం ఉన్న వీరయ్య చౌదరినే ₹1 కోటితో చంపగలిగితే డబ్బు పరపతి లేని సామాన్యుల పరిస్థితి ఏంటి? ప్రేమించలేదని అమ్మాయిలను, కాంట్రాక్ట్ ఇవ్వలేదని ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడులు చేస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? గత ప్రభుత్వంలో అడ్డగోలుగా సంపాదించిన ధనంతో ఇలాంటి చర్యలు చేపడుతుంటే దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకుంటే ఇన్నాళ్ళు కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది, లేదంటే ఇకపై ఆందోళనలు కూడా చవి చూడదొస్తుంది మనం. సో వీరయ్య చౌదరి మరణం పోలీస్ డిపార్ట్మెంట్ కి కాదు, టీడీపీకి కూడా ఒక హెచ్చరిక అని చెప్పుకోవచ్చు. సరిగ్గా వారం రోజుల క్రితం ఒంగోలుకు చెందిన టీడీపీ లీడర్ వీరయ్య చౌదరి అత్యంత పాశవికంగా హత్య గావించబడ్డాడు. దాదాపు 52 కత్తిపోట్లతోటి అతని మరణం సంభవించింది. సరే, అసలు వివరాల్లోకి వెళితే కనుక అసలు ఎందుకు ఈ వీరయ్య చౌదరి ఈ విధమైన దుర్మరణానికి గురి కావడానికి కారణం ఏంటి అని చూస్తే, ఏవో వ్యక్తిగత కక్షలతోటి తనకి బాగా తెలిసిన ఒక వ్యక్తి, అంటే బాగా తెలిసిన వ్యక్తి అంటే ఇతని వల్ల ఒక అవమానానికి గురైన ఒక వ్యక్తి కక్ష సాధింపు చర్యగా ఈ హత్యకు పాల్పడ్డాడు అనేది తెలుస్తుంది. అయితే అది దానికి సంబంధించిన వివరాలు ఇంకా ఏమీ తెలియరాలేదు. ప్లస్ పోలీసులు కూడా ఇంతవరకు ఆ హంతకుల్ని పట్టుకున్నట్లుగా కానీ వాళ్ళని ప్రెస్ ముందుకి చూపెట్టడం కానీ ఈ రోజు వరకు జరగలేదు. మరి అసలు ఎందుకు ఇంత పాశవికంగా ₹1 కోటి సుపారీ ఇచ్చి మాకు ఇన్ని కత్తిపోట్లు కావాలి అని అడిగి మరీ చేయడం వెనకమాల ఎంత కక్ష ఉంటే ఇంతటి దుర్మార్గం జరగదు? ఇది ఒక రకంగా హత్య చేయించిన వాళ్ళ మనసు తృప్తికి గురి కావచ్చు, కానీ ఇది ఒక రకంగా సమాజానికి ఈరోజు ఒక హెచ్చరికగా కూడా మారే అవకాశం ఉంది. అంటే ఇదేదో చరిత్రలో మొదటిసారి అని చివరిసారి అని కాదు. ఇలా ఒక ₹1 కోటి ఖర్చు పెడితే ఒక మనిషి ప్రాణం తీయొచ్చు అనే ఒక ఉద్దేశం ఇవాళ చాలామందిని ఆలోచింపజేసేలా చేస్తుంది. కానీ ₹1 కోటి కూడా అక్కర్లేదు. ఒక బిర్యానీ ప్యాకెట్కి, ఒక బీర్ బాటిల్కి, లేదు అనుకుంటే ఒక ₹500 కూడా హత్యలు చేసే వ్యక్తులు మన చుట్టూ ఉన్నారు. అయితే వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అంటే, వాళ్ళకి ప్రాణం మీద ఆశ లేదు, వాళ్ళకి భవిష్యత్తు మీద ఆశ లేదు. కాబట్టి ఈ పూటే గడుస్తుంది, ఇంతే చాలు అని చెప్పి ఈ ఎవరైతే సుపారీ గ్యాంగులు ఉంటాయో ఈ సుపారీ గ్యాంగులు చిన్నవాళ్ళ దగ్గర చిన్న మొత్తంలో, పెద్దవాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో తీసుకుని హత్యలు చేయడానికి వాళ్ళు ఏమాత్రం వెనకాడరు. వాళ్ళకి అసలు ఒక భయము, భక్తి, రేపు చట్టము, జైలుకి వెళ్తామేమో, ఏమి వాళ్ళకి ఆలోచన ఏమీ ఉండదు. అలాంటి అరాచకవాదులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తోటి ఇలా, అంటే వాళ్ళ చేతికి మట్టి అంటకుండా వాళ్ళు చెయ్యాలనుకున్నది వాళ్ళ కక్ష వీళ్ళ ద్వారా తీర్చుకుంటారు. ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళే చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి సుపారీలు ఇచ్చేని డబ్బులు ఉండవు కాబట్టి వాళ్ళే చేస్తారు. ఇప్పుడు మనం పోయినసారి మన నల్గొండలో మిర్యాలగూడలో చూసాం ప్రణయ్ హత్య. ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చిన వ్యక్తి, ఆ సుభాష్ సింగ్ అనే వ్యక్తి కత్తి తీసుకొని
పడవటం చూసాం మనం. అక్కడికక్కడే అతను చనిపోవటం చూసాం ప్రణయ్. అయితే ఆరా తీస్తే తేలింది ఏంటి అంటే ఈ అమృత తండ్రికి ఉన్న పరిచయాలను బట్టి ఈ గుజరాత్ గ్యాంగ్ వాళ్ళని నియమించుకొని సుపారీ ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి పని చేయించుకోవడం, పని తర్వాత డబ్బులు ఇవ్వడం అని అనుకున్నారు. కానీ ప్రతి నేరస్తుడు నేరం చేసేవాడు చేయించేవాడు ఏమనుకుంటారంటే ఏదో పిల్లి పాలు తాగిన చందంగా మనల్ని ఎవరు పట్టుకోలేరులే అనే ఒక ధైర్యంతో ధీమాతోటి ఉంటారు వాళ్ళు. అలా ధైర్యం ధీమాని అంత ధైర్యం ధీమా ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకున్న కక్ష, అలాగే సుఫారీ తీసుకునే వాళ్ళకి వాళ్ళకున్న అవసరాలు కావచ్చు, వాళ్ళ మానసిక పరిస్థితి కావచ్చు, వాళ్ళని ఆలోచింప చేయనివ్వదు అనమాట. చేసేద్దాం, ఏమైంది, మనకు డబ్బులు వస్తాయి, అంతగా అయినప్పుడు జైల్లో కూర్చుంటాము, ఈలోపు జల్సా చేసుకోవచ్చు కదా, పైగా మనకేంటి డబ్బులు పెడితే బెయిల్ వస్తుంది, జైల్లో ఉంటే డబ్బులుంటే కొండ మీద కోత వస్తుంది, ఆ తర్వాత శిక్ష పడేది ఎన్నో సంవత్సరాలకి. ఇలా ఒక ఆలోచన ధోరణి సమాజంలో పెరిగిపోయింది. ఈ పెరిగిపోవటం వల్ల, అలాగే మనుషులకి కక్షలు ఎక్కువైపోవటం వల్ల ఈ విధంగా ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు. మరి నిన్నగాక మొన్న మనం చూసాము, సాగర్ హైవేలో ఒక హోంగార్డు కేవలం 3 గజాల స్థలం కోసం వచ్చిన వివాదంలో అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడి కొట్టుకునేదాకా వెళ్ళి కొట్టుకుని ఆ కొట్లాటలో గుండె నొప్పి వచ్చి చనిపోయాడు అతను. చూడండి, బతికుంటే బలిసాకు తినొచ్చు, ఒక్క 3 గజాల కోసం అతను ఈ విధంగా ప్రాణం పోగొట్టుకున్నాడు అంటే బతికుంటే ఎన్ని గజాలు సంపాదించుకోవచ్చు. ఆ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. ఏంటి అంటే క్షణికావేశం, కోపం, నేను ఏమైనా సరే నేను గెలవాలి, నేను అనుకున్నది జరగాలి. కానీ ఒక్క క్షణం నాకేదైనా జరిగితే నా కుటుంబం పరిస్థితి ఏంటి, నా పరువేంటి, నా ప్రతిష్ట ఏంటి. ఇప్పుడు అతను ఒకవేళ బతికుంటే కూడా ఎదురు అతనికి కనుక దెబ్బ తగిలింది అనుకోండి, సపోజు, ఈ హోంగార్డ్ జైలుకి వెళ్ళి ఉండేవాడు కదా. ఇలా ఆలోచించట్లేదు ఎవరు. ఇప్పుడు ఈ వీరయ్య చౌదరిని హత్య చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి 100 ఉండొచ్చు, చాలా లావాదేవీలు ఉండొచ్చు, చాలా గొడవలు ఉండొచ్చు, ఎన్నున్నప్పటికీ కూడా ఇలా చేయడం అనేది అసలు ఏమాత్రం సమర్థనీయమైన విషయం కాదు. మరి వీరయ్య చౌదరిని చూస్తే చాలా ఆస్తిపరుడు, రాజకీయంగా కూడా ఎదుగుతున్న వ్యక్తి. ఇవాళ రేపు జెడ్పీటీసీలు అనౌన్స్ చేస్తే గనక అతనికి ఆ పదవి వచ్చే రేస్లో ఉన్నాడు అతను. ఈ సందర్భంలో ఇతను ఇలా హత్య గావించబడ్డాడు అంటే ఏ పాపము ఏ పుణ్యము లేకోకుండా, అతనికి ఏ విధమైన సంబంధం లేకుండా, అతను పాపం అసలు చాలా మంచివాడు అనే ఒక ఉద్దేశం కనుక ఉన్నట్లయితే గనక ఇలా హత్య ఎందుకు గావించబడతాడు? దేశంలో ఇంతమంది ఉండగా వీరయ్య చౌదరిని ఎందుకు చంపారు? ఇది కూడా మనం ఆలోచించి తీరాలి. అందుకని ఏ వ్యక్తి అయినా సరే శత్రువులను తయారు చేసుకోకుండా ఉండాలి. మిత్రులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ శత్రువులను తయారు చేసుకోకూడదు. మనం ఏం చేస్తామంటే మనం కొంత పోగొట్టుకునైనా ఒక మిత్రుడిని మనతో అట్టి పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి డబ్బులు వదిలించుకునైనా కొంతమందిని వదిలించుకోవాలి. అలాంటి ఆలోచన శక్తి ఈవేళ వ్యక్తులకు ఉండట్లేదు. ఎంతసేపటికి నాదే పైచేయిగా ఉండాలి. ఎవరైనా అతనికి ఏమన్నా ఇలా చెప్పాలని చూశారనుకోండి, ఎందుకు వీరయ్య నువ్వెందుకు ఇలా తగాదాలు పెట్టుకుంటున్నావు, ఎందుకు శత్రుత్వాలు పెంచుకుంటున్నావు అని అంటే, నాకేంటి, నేను కింగ్ మేకర్ని, నాకేంటి డబ్బు ఉంది, నాకేంటి రాజకీయం ఉంది, నాకేంటి పలుకుబడి ఉంది అనే ఒక ధోరణిలో వీరయ్య చౌదరి ఎల్లు ఉండకపోయి ఉంటే గనక ఈ హత్య జరిగేదే కాదు. అసలు అతనికి ఆ మనస్తత్వం ఉండబట్టే, ఆ తెగింపు, ఆ ధీమా అది వాళ్ళు ధైర్యం అనుకుంటారు. అది ధైర్యం కాదు, అది ఒక మొండితనం, మూర్ఖత్వం, భవిష్యత్తులో అంచనా వేయలేని తెలివి తక్కువతనం అనమాట. సాధ్యమైనంత వరకు మనం మన చుట్టూ శత్రువుల్ని లేకుండా చేసుకోవాలి. చేసుకుంటే మనకున్న డబ్బుల్ని మనం అనుభవించడానికైనా బతికుండాలి అంటే మనం అంటూ బతికుంటే కదా. ఇవాళ చేస్తే రేపటికి 2. కానీ ఏం ఉపయోగం చెప్పండి? ఇంత ఆస్తి, ఇంత పరపతి, ఇవన్నీ ఉండి ఏం కాపాడిని వీరయ్య చౌదరిని ఆలోచించండి. కానీ వీరయ్య చౌదరిని ఒకటి కాపాడి ఉండేది. అదేంటి అంటే అతను ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోకుండా ఉన్నట్లయితే గనక ఇలా జరిగుండేది కాదు. మరి ఇక మనం సమాజంలో వస్తున్న ధోరణుల గురించి ఆలోచించుకుంటే
అంటే ఒక 1 కోటి రూపాయలు ఉంటే ఒక హత్య చెయ్యొచ్చా అని అనుకున్న, మొదట్లో మనం అనుకున్న దానికి 1 కోటి రూపాయలే అక్కర్లేదు, వేరే వేరే రకాలు కూడా హత్యలు జరుగుతున్నాయి అని మాట్లాడుకుంటున్నాం మనం. నిన్నగాక మొన్న పూనాలో ఎంబీబీఎస్ చదివిన అమ్మాయి ఒక 10th క్లాసు ఇంటర్మీడియట్ పాస్ అయిన అబ్బాయిని ప్రేమించిందట. ప్రేమిస్తే ఇంట్లో వాళ్ళు వద్దన్నారు. కానీ ఆ అమ్మాయి అతనే కావాలి అనుకుని అతను వెళ్ళిపోయి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని చాలా సుఖంగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ తండ్రి దీన్ని జీర్ణించుకోలేకపోయాడు. జీర్ణించుకోలేక అతను సిఆర్పిఎఫ్ జవాన్ అనమాట, ఒకప్పుడు సిఆర్పిఎఫ్లో పనిచేశాడంట. ఆ పాత పరిచయాలను బట్టి ఒక గన్ను తీసుకొని వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిన తరుణంలో వాళ్ళ అమ్మాయిని కాల్చేశాడు, ఆ అబ్బాయిని కూడా కాల్చాడు. కానీ అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే చుట్టుపక్కల రోడ్డు మీద చూసిన వాళ్ళు అతనికి దేహశుద్ధి చేశారు, అది వేరే విషయం. అతని కొడుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. కానీ ఆ అమ్మాయి చనిపోయింది, అతనేమో అల్లుడు కోలుకుంటున్నాడు. మరి చూడండి, ఇప్పుడు ఏం సాధించాడు? ఓ పక్క కూతుర్ని కోల్పోయాడు, ఓ పక్క రేపు జైలుగా రిటైర్మెంట్ లైఫ్లో హ్యాపీగా ఉండాల్సిన వాడు జైలుకి పోయాడు. ఆ పైగా ఈ నేరంలో కొడుకును కూడా భాగస్తుని చేసేసరికి అటు కూతురేమో చనిపోయింది, కొడుకేమో జైలుకి వెళ్తాడు. ఏం సాధించారు ఈ కక్షలతోటి వీళ్ళు? అందుకే సాధ్యమైనంత వరకు ఉన్న దాంట్లో మనం శత్రువులు లేకోకుండా ప్రశాంతమైన జీవితం కావాలి అని అనుకుంటే గనక మనల్ని ఎవరూ చంపలేరు. మన చావుని మనమే కోరి తెచ్చుకోదలుచుకుంటే గనక ఈ డబ్బు గురించో, లేకపోతే ఆడపిల్లల విషయాల్లోనో, లేకపోతే రాజకీయంగా పైకి ఎగబాగాలను ఇంకొకటో మనం తొక్కుకుంటూ తోసుకుంటూ ముందుకెళ్తాము అని అనుకుంటే గనక మనల్ని తొక్కుకుంటూ తోసుకుంటూ వచ్చేవాళ్ళు కూడా మన వెనకే ఉంటారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అసలు ఈ శత్రువులు ఎందుకు ఏర్పడతారు అనే విషయం కూడా మనం ఒక్కసారి మాట్లాడుకోవాలి. అదేంటి అంటే ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసుల్లో లంచాలు తీసుకుంటూ ఉంటారు. ఈ లంచాలు తీసుకునే వాళ్ళు మామూలుగా న్యాయంగా కూడా పని గురించి వచ్చేవాళ్ళు ఉంటారు. అయితే వీళ్ళు డబ్బులు లేకోకుండా పని చేయని పరిస్థితిలో ఇవాళ అధికారులు తయారయ్యారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని వేధించుకు తింటున్నారు. దీనికి ఒక ఉదాహరణ, పెద్దంబరపేటలో ఒక ఎంఆర్ఓని ఒక రైతు పెట్రోల్ పోసి కాల్చేశాడు. మనం సమర్థించం ఇట్లాంటి వాటిని, కానీ ఆమె ఒక్కసారన్నా ఒక రైతుని నేను ఎంత ఏడిపిస్తున్నానే, నా తండ్రో నా తాతో నా ముత్తాతో రైతు అయ్యి ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇలా ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే గనక ఇలాగే ఒక ఎంఆర్ఓ చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు అని గనక ఆమె ఆలోచించి ఉన్నట్లయితే గనక ఆమె చనిపోయి ఉండేది కాదు. ఆమె చావిన ఆమె కొని తెచ్చుకుంది. ఇట్లా రకరకాలుగా అలాగే కొంతమంది తమకు అధికారం ఉందని, లేదు మన దగ్గర డబ్బులు ఉన్నాయి అని నిజాయితీగా పనిచేసే ఆఫీసర్లను కూడా చంపుతున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా సరే మనుషుల్లో ఈ నేర ప్రవృత్తి పెరిగిన తరువాత సుఫారీ ఇవ్వకుండానో ఏ రకంగానైనా సరే పక్క వాళ్ళకి హాని తలపట్టాలి అనే ఒక మనస్తత్వం ఇవాళ పెరిగిపోయింది. అంటే గెలిపే ముఖ్యం, నేను అనుకున్నది సాధించి తీరాల్సిందే, నేను అనుకున్నదే కరెక్టు అనే ఒక మనస్తత్వం పెరిగిపోయిన తర్వాత ఇంకా వీళ్ళకి ఉచ్చు నీచాలు, మంచి చెడులు, భవిష్యత్తులో నేనేమి సమస్యలు ఎదుర్కొంటాను, ఒకవేళ కేసు అయితే జైలుకి వెళ్తానా, ఏమవుతుంది అని ఆలోచించని అంత మానసిక స్థాయిలోకి జనాలు వెళ్ళిపోతున్నారు. ఇవాళ భార్యల్ని చంపుతున్న భర్తల్ని చంపుతున్న భార్యలు, ఒక్కొక్కసారి తండ్రి కొడుకుని చంపటము, కొడుకులు తండ్రిని చంపటము, ఇలా రకరకాలు చూస్తున్నాం. అలాగే పెళ్లి చేసుకోమని అడిగినందుకు పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తే ప్రియుడిని చంపటము, అలాగే ప్రియురాలను అడ్డు తొలగించుకుంటానికి ప్రియుడు చంపటము, ఇవన్నీ చాలా నిత్యకృత్యాల్లాగా అయిపోయినాయి. ఇలాంటి వాతావరణాన్ని మట్టుకు ఏ మాత్రము సహించటానికి వీల్లేదు. పైగా ఇలాంటి మనస్తత్వం రావడానికి కూడా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు ఒక హింసని చూపిస్తున్నాయి. ఇప్పుడు ఓటీటీలు చూసుకుంటే వాటికి సెన్సార్ కూడా లేదు. సెన్సార్ ఉన్న సినిమాలకే హింస విషయంలో దిక్కు దివాణం లేదు. ఇప్పుడు పుష్ప లాంటి సినిమా, యానిమల్ లాంటి సినిమా, ఇట్లాంటి సినిమాల్లో ఎంత హింస చూపిస్తున్నారు.
నేను అనుకుంటే ముఖ్యమంత్రిని రాత్రికి రాత్రి మార్చేస్తాను అనే ఒక ధీమా ఒక హీరోకి ఉంది అంటే మార్చడం గురించి కాదు ఇక్కడ ప్రశ్న. అతనికి అంత ధీమా ఎక్కడి నుంచి వచ్చింది? పైగా అతను ఏమైనా సక్రమ మార్గంలో ఉన్న వ్యక్తా? అతను ఒక స్మగ్లరు. ఒక స్మగ్లర్ మార్చాడు అంటే అది ఈగో కోసమైనా చేయొచ్చు, స్వార్థం కోసమైనా చేయొచ్చు, తన వ్యాపారం కోసమైనా చేయొచ్చు. కానీ అలా చేయడం మట్టుకు కరెక్ట్ కాదుగా. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ముఖ్యమంత్రిని నీ ఈగో కోసం నువ్వు మారుస్తున్నావు అంటే ఇక్కడ ఆ సినిమా చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? హీరో ఏది చేస్తే అది కరెక్ట్ అనిపిస్తుంది. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నట్లు. అలాగే ఆ యానిమల్ సినిమా చూసాం, మొత్తం హింస హింస హింస. అసలు కళ్ళు తెరిస్తే హింస, కళ్ళు మూస్తే హింస. ఎప్పుడు గన్నులు వేలుతాయో తెలియదు, ఎప్పుడు రక్తం పారుతుందో తెలియదు. ఈ సినిమాలు అవసరమా మనకి సమాజంలో? పైగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన అవసరం లేకోకుండా ఇవాళ మనకి స్మార్ట్ ఫోన్లు వచ్చేసరికి మనం ఇంట్లో కూర్చొని చూసుకుంటున్నాం, బస్ ఎక్కితే చూసుకుంటున్నాం, చెట్టు కింద కూర్చొని చూస్తున్నాం, పని మధ్యలో చూస్తున్నాం. ఇలా రకరకాలుగా ఈ హింసని ప్రేరేపించే విషయాలు కూడా మన చుట్టూ ఉండటం వల్ల కూడా మనుషుల్లో హింసా ప్రవృత్తి పెరుగుతుంది. అందుకని మనం సమాజం ప్రశాంతంగా ఉండాలి అంటే ఒక వ్యక్తికి సంతోషంగా గడిపే హక్కు ఉంది. అది అతని మానవ హక్కు, అది ప్రశాంతంగా ఉండే హక్కు. హింస లేని సమాజం మనిషి యొక్క హక్కు. మానవ హక్కులు అవే చెప్తున్నాయి. మరి మానవ హక్కులకి విఘాతం కలిగించేలాగా ఇలా సుఫారీ గ్యాంగులు కావచ్చు, లేకపోతే వాళ్ళే వ్యక్తిగతంగా హత్యలు చేయటం కావచ్చు, వీటి వల్ల మనిషి యొక్క జీవించే హక్కుని కోల్పోయేలాగా చేస్తున్నాయి. దీని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే దయచేసి ఎవరూ కూడా మీరు శత్రువుల్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, స్నేహితుల్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అవసరమైతే స్నేహితుల్ని పెంచుకునే క్రమంలో మీరు ఏదైనా కోల్పోయినా నష్టం లేదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.